సామాజిక న్యాయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హుజూర్ నగర్ మండలం బూరగడ్డ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుని రాష్ట్ర కేబినెట్ ఆమోదించి అసెంబ్లీలో చట్టం చేశామన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగుతుందని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. బీసీల పక్షాన వెనుకబడ్డ తరగతుల పక్షాన నిలబడే సామాజిక న్యాయం కోరే పార్టీ. మా మూల సిద్ధాంతాల్లో సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, ఇంక్లూజివ్ గ్రోత్. మా అధినాయకుడు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం నమ్మే రాజకీయ పార్టీ మాది. మీలో చాలా మంది తెలియపోయిండొచ్చు, గతంలో బీసీలకి రిజర్వేషన్స్ పెంచాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేసినా బీసీ కులగణనలో బీసీ సంఖ్య లెక్క చేసే పద్ధతి లేకుండే. స్వాతంత్రం తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన మొదలుపెట్టి నేనే ఆ కమిటీకి చైర్మన్. 3,70,00,000 మందిని ఇంటింటికి పోయి లెక్కబెట్టి తెలంగాణలో బీసీల జనాభా పర్సెంటేజ్ 56% అని తేల్చి, ఆ తర్వాత మా మేనిఫెస్టోలో బీసీలకి ఇప్పుడు ఉండే 27% నుంచి పెంచి స్థానిక సంస్థల్లో 42% ఇస్తామని ఇచ్చే హామీ మేరకు ఇప్పుడు ముందుకు పోతున్నాము.